ఎలా ఉన్నారు? ఈరోజు మన యాక్టివిటీ వచ్చేసి టేప్ వెబ్ యాక్టివిటీ అనమాట. సో ఈ వన్ యాక్టివిటీతో నేనైతే 3 డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించాను మా ట్విన్స్కి. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానికి టేప్ అనేది వేయాలన్నమాట. వేసి నా దగ్గర ఇక్కడ కాయిన్స్ ఉన్నాయన్నమాట, ప్లే గేమ్స్ కాయిన్స్ ఉన్నాయి. అవి అందులో వేసి 1 by 1 పిక్ చేయమని చెప్తున్నాను అనమాట. సో ఈ యాక్టివిటీ చేయించడం చాలా సింపుల్ అండ్ లో ప్రిపరేషన్ యాక్టివిటీ, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనము ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు ఫస్ట్ మనం బేబీస్కి చూపించాలి. సో అక్కడ బౌల్స్లో టేప్ వేసాను కదా, మిడిలో గ్యాప్ ఇచ్చాను కదా, గ్యాప్లో నుంచి ఒక్కొక్క కాయిన్ తీసి ఇవ్వమని చెప్పాలి అనమాట. సో దట్ వాళ్ళు తీస్తూ ఉంటారు ఒక్కొక్క కాయిన్. సో ఆ టేప్ తాకకుండా తీయమని చెప్పాలి. కొంచెం ఫస్ట్లో వాళ్ళకి రాదు అనమాట, కొంచెం సతాయిస్తుంటారు, అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో మనమే కొంచెం పేషెన్స్ తోటి వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట, ఎంకరేజ్ చేస్తూ చెప్తూ ఉంటే సో దట్ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో 1 by 1 అప్పుడు పిక్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి బేబీస్కి. అండ్ ఈ యాక్టివిటీ చేసినంతసేపు వాళ్ళు కాయిన్స్ని టేప్ని తాకకుండా తీస్తారు. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ వాళ్ళ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది, ఫింగర్ మజిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళల్లో కోఆర్డినేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ పేషెన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఒక్క దగ్గరే కాన్సన్ట్రేషన్గా కూర్చొని చేయగలుగుతారు కాబట్టి కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి బేబీస్కి. అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ కాయిన్స్ వాళ్ళు అందులో నుంచి తీసేటప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాము అండ్ దీనివల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఈ గేమ్ ఆడినంతసేపు మనం వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటాము, కంటిన్యూగా చెప్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను షేప్స్ సార్ట్అవుట్ చేపిస్తున్నాను అనమాట. సో వీడు ఏంటి అని అంటే ఇక్కడ బాక్స్లో ఉన్న ద కాయిన్స్ మళ్ళీ అందులో వేస్తున్నాడు అనమాట. సో టేప్కి తాకకుండా హోల్స్లోకి ఎంచి వేయడానికి ట్రై చేస్తున్నాడు. సో వన్ టైప్ ఏమో దాంట్లో నుంచి వితౌట్ టేప్ తాకకుండా హోల్స్లో నుంచి తీశారు కదా, ఇంకొక టైప్ ఏంటి అంటే బాక్స్లో ఉన్న ఆ బాక్స్లో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్గా అందులో వేస్తున్నాడు అండ్ ఇందులో తీసేస్తున్నాడు అనమాట. సో మనము ఇది చెప్పేటప్పుడు మనం కలర్ సార్ట్అవుట్ చేపించవచ్చు, షేప్స్ సార్ట్అవుట్ చేపించవచ్చు అనమాట. అండ్ ఈ గేమ్స్ ఆడిపించడం వల్ల అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో వన్స్ దాంట్లోకి నుంచి రిమూవ్ చేయాలి అనేసి అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడైతే నేను కలర్స్ ఫైండ్ అవుట్ చేపిస్తున్నాను అనమాట. సో 1 కలర్ పిక్ చేసి నేను ఏదైతే కలర్ చెప్తున్నానో ఆ కలర్ పిక్ చేసి నాకు ఇవ్వమని చెప్తున్నాను. సో వాడు కలర్ పిక్ చేసి నాకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను ట్రయాంగిల్ ఆరెంజ్ కలర్ అని అడిగాను కదా, సో వాడు అది పిక్ చేసి అందులోకి పిక్ చేసి చేస్తున్నాడు. సో వాడు ఇవ్వనప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే వాడికి నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ నేను ఇంట్రడ్యూస్ చేసి వాడికి చెప్తున్నాను అనమాట. సో దట్ వాడు ఇక్కడ 2 టైప్స్గా నేర్చుకుంటాడు. కలర్ సార్ట్ అవుట్ అవుతుంది మనకి, ఎట్ ద సేమ్ టైం షేప్స్ అనేటివి నేర్చుకోగలుగుతారు అనమాట బేబీస్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే సేమ్ అదే బౌల్లో నేను ఇక్కడ స్పూన్స్ వేసాను అనమాట. కొంచెం ఈ స్పూన్స్ ఏంటి అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో వాడికి రావట్లేదు అనేసి చెప్తున్నాడు నాకు అక్కడ. సో ఏం కాదు ట్రై చేయి వస్తుంది అని చెప్తే అప్పుడు తీసి ఆ గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. సో మనము ఎక్కువగా క్రియేటివిటీగా ఆలోచించి వాళ్ళకు క్రియేటివిటీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే వాళ్ళకి డిఫరెంట్గా గేమ్స్ అయితే ఆడిపించవచ్చు. ఏదో పెద్ద పెద్ద టాయ్స్ కొనాలి, పెద్ద పెద్దవి ఆడిపించాలని అయితే ఏం లేదు. ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్కి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఆడిపించవచ్చు. సో దట్ బేబీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతాడు. సో ఇక్కడ వాడు ఆ స్పూన్స్ అనేది ఇప్పుడు వాడికి వచ్చేసింది అనమాట. స్పూన్స్ తీసి 1 by 1 అందులో బాక్స్లో వేస్తున్నాడు అనమాట. అక్కడ మా చిన్నోడు వచ్చేసి కలర్ సార్టింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ గేమ్ వచ్చేసి బేబీస్కి ఇంట్లో ప్లేయింగ్ మ్యాట్ ఉంటుంది కదా, ప్లేయింగ్ మ్యాట్ తోటి ఇక్కడ ఒక హౌస్ లాగా బిల్డ్ చేసి వాళ్ళని అందులో నుంచి రామని చెప్తున్నా అనమాట బేబీస్కి. సో ఇదైతే రైట్ బ్రెయిన్ యాక్టివిటీ అయితే ఏం కాదు, ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట బేబీకి.
సో దట్ బేబీస్ సో డే అంతా బేబీస్ వాళ్ళ టాయ్స్ తోటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా. సో దట్ మనము ఇలా కొన్ని యాక్టివిటీస్ చేపించి కొన్ని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కొంచెం మనకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, బేబీస్ కూడా అలానే ఉంటుంది కదా. సో దట్ వాళ్ళు ఫిజికల్గా కూడా యాక్టివిటీ చేయగలుగుతారనమాట ఇలా చేయడం వల్ల. సో ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ అనమాట బేబీస్కి. సో ఇది ఎంటర్టైన్ చేసుకుంటూ వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, మనము ఎంటర్టైన్ అవుతాము. సో వాళ్ళతో పాటు మనకు కూడా బాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల బేబీస్కి. మనకు టైం లేనప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి కొంచెం క్రియేటివిటీగా బేబీస్కి అయితే ఇలా ఆడిపించవచ్చు. సో దట్ వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతారు అన్నమాట. సో ఇక్కడైతే మా వాడు డన్ అని చెప్పేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.